మొత్తానికి దాన్ని తగిలించేసావే బాను. తప్పు కదా, దాని జోలికి పోకే. అది తిక్కది, దానికి మెంటలు. పెద్ద పుడింగా. నువ్వేమైనా సింగపూర్కి ఆడ ఒకటి కూసాడులే. పుడింగేరా, పుడింగినే, రియల్గా పుడింగినే. అసలే 1500 లారీ కట్ట. ఇలాగైనా పట్టుకుంది, ఇలాగే. ఎందుకో తెలుసా? ఓయ్ హేమా, ఓయ్ హేమా, ఇదిగో 1500 లాయర్కి, తెలుగు లాయర్కి. దీని మొహం 1500 తెచ్చిందా? ఎప్పుడైనా చూసిందా? అమ్మ జీవితం, అందరూ నాతో ఆడేద్దాం అంటున్నారు. ఓయ్ హేమా, 1500 ఇచ్చారా? అలాగే వెళ్ళిపోతున్నావు, బొమ్మ తీసి వెళ్ళిపోయావులే. ఒరే చంటి, అలా ఇంట్లోకి వెళ్ళొచ్చా? తప్పు కదా. ఆల్రెడీ ఒకడు వెళ్ళాడు 4 రోజులు. మేడం వాళ్ళు మలేషియా వెళ్తే నువ్వు కూడా దూరిపోయావంట కదరా. బొక్కలో చిన్న కెమెరాలు పెడతారా, ఎందుకంటే ఫస్ట్ ఒకసారి అనుమానం వస్తుంది, ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఎందుకు పెట్టారనుకున్నావు బొక్కల్లో? నీ మీద డౌట్ వచ్చి అది అమ్మకి పంపించారంట. దానికి స్టాంప్. తప్పు కదరా చంటి. దాన్ని ఏ హోటల్కో తీసుకెళ్ళొచ్చు కదా. ఏంటి మనకి డబ్బులు లేక మేడం వాళ్ళ ఇంట్లో తొంగున్నారు. మరి 1500 కట్టేశారు కదరా నా మీద. లాయర్కి 1500 ఇచ్చి ఇవ్వలేదా? లాయర్ అలా తీసుకోరు తెలుసా, అడగాలి డబ్బులు. నేను 1500 కట్టాను కదా. దాని సలహాలు పాటించారనుకో సంకనాగిపోతుంది. నెక్స్ట్ నేను ఒక హెచ్ఆర్కి చేశా కాలు, అండ్ డైరెక్టర్ వచ్చేయమన్నారు. నెక్స్ట్ పోయేటకి ఎవరైనా తెలుస్తుంది, సరేనా? ఎందుకంటే ఓర్పుకి సహనానికి నాది 4 సంవత్సరాలు నేను ఓపిక పట్టా. నా మొగుడు కొజ్జవాడా కరెక్టే. ఏంటంటే నా కూతురు సింగపూర్ తీసుకొచ్చి నువ్వు తెంగిస్తావా? ఈ మాటలకు నేను వదలను రోయ్. రియల్గా దాని అందుకే వదలలేదు. అది కూడా నా కూతురు మీద ఏడ్చింది. రే దానిలో కూతుర్లా పోరం బుక్కుది కాదు. వాయిస్ మెసేజ్ పెట్టని, ఓకేనా? అది కూడా నిరూపించి తీరుతా, ఓకేనా? తీరుతా. చాలా వదిలేసాను, పోనీలే చూద్దాం. ఇండియాలో వేసింది కదా చూసుకోవచ్చులే అనుకున్నా. ఏంటమ్మా నీకు రెస్టారెంట్లో జాబ్ దొరికిందా? ఏ రెస్టారెంట్లోనే? నీకు అంత టాలెంట్ ఉందా? రెస్టారెంట్లో దొరికితే నువ్వు ఈ బాగా భూమి మీద ఆగుతావా? భూమి కిందకి వెళ్ళిపోవు, తవ్వేవు. ఇన్నోళ్ళు అంట తొంగు అని బుర్రకథ చెప్పిందంట. బుర్రకథ అనేది ముందు చెప్తారు, నువ్వు అలా కాదు బాను, తొంగు అని బుర్రకథ చెప్తావు. ఇన్ని జనం ఎర్రి పప్పలు అయితే బుర్రకథ అంటే తొంగు అని చెప్పిందంట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది బుర్రకథ చెప్తుంటే గుడ్డి జనం వెళ్ళి కింద కామెంట్, వా సూపర్ నైస్. ఏం కనిపిస్తుందిరా? దాని కింద మీద అన్ని నల్లగా ఉన్నాయి. తోముకోమని చెప్పండి రా బాబు, సూపర్ నైస్ అని చెప్తురు. పోనీ కింద అంటే నల్లగా ఉంటుంది, అది తోమలేదు అనుకో, తోమినా తెల్లగా రాదంట. వదిలేయండి, కనీసం పొట్టైనా తోముకో. ఆ దెంగునోడు ఎలా దెంగుతున్నారు బాబు, అర్థం నాకే అర్థం కలుగుతుంది. నెక్స్ట్ మీ ఇంట్లో 2 టికెట్లకు వెళ్ళే వీడియో ఎందుకు చెప్పండి, ఒక వీడియో చేసి పెట్టినందు తెలుసా? 3రోజు ఎవరికి వెళ్తుందా అని చూస్తున్నాను, ఎందులో వీడియో వస్తుందా అని చూస్తున్నాను. ఎవడో కామెంట్, బాను వీడియో ఉందా సెండ్ చేయవా? నీకెందుకురా సెండ్ చేస్తాను. మేము నా ఫ్యామిలీయా దాని ఫ్యామిలీయా? నీ ఫోటో పెట్టుకుని రా చేస్తాను. ఫోటో లేదు కానీ సెండ్ చేసేస్తాను. నేను ఎరుమాపునా మంచిదండి రా.
నువ్వు ఫోటో పెట్టుకో, సెండ్ చేస్తాను. అది లేడీ అయినా మగవాళ్ళైనా ఎవరైనా మంచి నీట్గా మీ ఫోటో కనిపించినాక సెండ్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా కోపమైన ఉండదంటే ఎన్ని మాటలు అన్నది తెలుసు. మా అమ్మాయిని అంటే పెట్టద్దంట, పెట్టియే ఏదో పెద్ద మా అమ్మాయి ఏమైనా కోలం పొక్కుది అనుకున్నావా? ఎంబీబీఎస్ చదువుతుంది, పెట్టుకో. ఆ పాపం ఇంకా అంటారు. ఇప్పుడు పాపాలు సరిపోవట్లేదా నీకు? పెట్టుకో. ఏడ్చవలే, నువ్వు పెడితే వేరే దిగుతా, వేరే